ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెంతి కూర పప్పు ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను. మన ఇంట్లో అందరం ఎవరికి నచ్చినట్టు వాళ్ళ విధంగా వాళ్ళు చేసుకుంటారు కదా! అయితే నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాననేది ఈరోజు చెప్తాను. కడిగి పెట్టుకున్న కందిపప్పు అండి. అలాగే ఒక కట్ట మెంతి కూర, ఒక టమాటా, ఒక ఆనియన్, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు అండి. నేను కుక్కర్‌లో అన్నీ మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే గనుక అన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి. ఆనియన్ అయితే మాత్రం ఒక పెద్ద ఆనియన్ వేస్తేనే టేస్ట్ బావుంటది. 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు. నేను పెద్దవి కాబట్టి 2 ఏస్తున్నాను. మీరు చిన్నవైతే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు చిరుకులాగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా వేస్తున్నాను. దానికి సరిపడంత వాటరు, అలాగే కొంచెం కలరు అండ్ టేస్ట్ కోసం మనం కొంచెం పసుపు వేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు యాడ్ చేసుకోండి పసుపు. మనం పప్పు ఉడికిన తర్వాత పసుపు యాడ్ చేస్తే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం ఉడికించేటప్పుడే పసుపు వేస్తే మాత్రం అది కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకు ఆ పసుపు స్మెల్ తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే చింతపండుని అలా డైరెక్ట్ వేసేయకుండా కొంచెం గట్టిగా నొక్కుకొని ఒక పక్కకి పెట్టుకుంటే ఆ చింతపండు అంతా మొత్తం అందులో కలిసిపోయి రెబ్బరెబ్బల కింద కాకుండా మనం ఆ చింతపండు తీసేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఒక పక్కన పెట్టుకుంటాను. ఆ పులుపు దిగడం కోసం మాత్రమే చింతపండు అండి. నేనైతే 5 విజిల్స్ వేయించుకున్నానండి. మీకు ఎంత కావాలనుకుంటే అది వేయించుకోవచ్చు. కొంతమంది 4 వేయించుకుంటారు. కందిపప్పు కొంచెం బద్దల్లాగా ఉండాలనుకున్న వాళ్ళు 3 విజిల్స్ వేయించుకోవచ్చు. కాకపోతే నాకు అట్లా ఉంటే పిల్లలకి డైజెస్ట్ అవుతుందని చెప్పి నేను 5 విజిల్స్ వేయించుకుంటాను. ఇప్పుడు నేను చింతపండు ఏదైతే మీకు చెప్పాను కదా తీసేస్తాను అని, ఇప్పుడు దాన్ని తీసేస్తున్నాను. నాకు అందులో ఉన్న పులుపు దిగిపోతుంది కాబట్టి నాకు ఆ పులుపు సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే అందులో మెదపకుండా పక్కకు ఒక బౌల్లోకి వాటర్లోకి తీసుకొని ఆ వాటర్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. నేనైతే ఇందులో వచ్చిన వాటర్ మాత్రమే వేసేసుకుంటాను. మనం పప్పు తిరగమూత వేసేటప్పుడు కుక్కర్కి ఉంటుంది కదా పప్పు, అందులోనే వాటర్ కలుపుకొని యాడ్ చేసుకుంటానండి నేను. ఇందులోనే కొంచెం ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకొని టేస్ట్ చూసుకోండి. మనం ఇంకా ఎక్స్ట్రా కారం యాడ్ చేయక్కర్లేదు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, సరిపోతుంది. లేదు మనకి ఇక్కడ ఈ కారం సరిపోలేదు అంటే కనుక మనం పోపు వేసేటప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను కొన్ని పప్పులు అయితే నేను అట్లానే చేస్తానండి. మా చిన్నప్పుడు మా అమ్మ అలానే చేసేది. చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నేను పోపుల్లో అంటే పప్పులు మాత్రం వేయట్లేదండి. మనం ఆల్రెడీ పప్పు వండుకున్నాం, ఆకుకూర యాడ్ చేసుకున్నాం కాబట్టి. అదే కూరగాయలు యాడ్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం పప్పులు వేసుకోవచ్చు. నేను ఆకుకూర యాడ్ చేశాను కాబట్టి నేను ఇంకా పప్పులు వేయట్లేదు. మినపప్పు, శనగపప్పు, కొంతమంది పెసరపప్పు కూడా వేస్తారు పోపులో. నేను అవేం వేయట్లేదు. కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు ధనియాలు వేయలేదు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇంత వేసారండి. మీకు నచ్చితే కనుక మీరు పోపు ఏదైతే వేసుకుంటారో అది వేసుకుని వేయించుకోండి. అదేనండి ఈవెన్గా మరి మాడిపోకుండా ఈవెన్గా మనకు అది స్మెల్ తెలుస్తుంది కదండి. మనం కొత్తిమీర, కరివేపాకు వేయించేటప్పుడు మనకి మంచి అరోమా స్మెల్ వస్తుంది. ఎల్లుల్లిపాయలు వేయించేటప్పుడు కూడా మనకి అది ఎంతవరకు కుక్ అయిందా లేదా అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. అది టేస్ట్ మనకి స్మెల్లే తెలుస్తుంది. ఈవెన్ మనం పప్పు కలిపేటప్పుడు కూడా పప్పు నుంచి ఒక మంచి స్మెల్ వస్తుందండి. మనకు ఆ పప్పు చూడగానే ఫస్ట్ విడిగా అన్నం పెట్టుకుని తినాలి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కదా, ఇంకా కొంచెం ఏంటంటే నేను అలా వదిలేసాను. అవి ఎల్లుల్లిపాయలు కొంచెం లోపలికి దాకా ఆయిల్ పీల్చుకుని కుక్ అవుతాయి అని చెప్పి కదపకుండా ఉంచేసాను. ఇప్పుడు దానిలో మీరు పప్పు యాడ్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే పప్పు వండిన తర్వాత ఈ పోపుని పప్పులోకి మారుస్తూ ఉంటారు. నాకు అది ఎందుకు అంత నచ్చలేదు. నేను ట్రై చేశాను, నాకు అది పెద్దగా నచ్చలేదండి అట్లా వేయడము. సో నేను ఇంకా పోపులోకే పప్పుని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడైనా కొంచెం అది ఆయిల్తో పాటు కుక్ అవుతుంది కాబట్టి టేస్ట్ బాగుంది అని నా ఫీలింగ్.
చూసారు కదా, అందులో ఇవన్నీ కలిపేసుకోండి. అలాగే ఈ కుక్కర్లో ఇంకా పప్పు కొంచెం అంటుకుని ఉంటుంది కదా, దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పప్పులోకి యాడ్ చేసుకొని, పప్పు మరి గట్టిగా ఉంటే బాగోదు కదా, మనకి ఇలా కట్టేసామంటే కనుక కొంచెంసేపు అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా అందులో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని యాడ్ చేసుకుంటే మనం కొంచెం ఈవినింగ్ టైం వరకు కూడా పప్పు పలుచుకొని బాగుంటుంది. పప్పు గట్టిపడే అవకాశాలు ఉండవు. నేను పప్పు కొంచెం పలుచగానే బాగుంటుంది కాబట్టి కొంచెం పలుచగానే చేసుకుంటాము. నాకేంటంటే పప్పు ఎప్పుడూ కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టపడతాను. గట్టిగా ఉంటే అన్నం అంతా కలుపుకున్నప్పుడు చేతుల నిండా అంటుకుపోయి నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకో ఆ టేస్ట్ రాదు అన్న ఫీలింగ్ అండి నాకు. సో ఇది అయిపోయింది కదా, ఇంకొక లాస్ట్ చిట్కా ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర నెయ్యి ఉన్నా, లేకపోతే గానుగ నూనె అంటారు, పప్పు నూనె అంటారు కదా, అలా పప్పు నూనె ఉన్న పైన ఒక్క స్పూన్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి వేస్తున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. ఒకవేళ మీ అందరికీ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్